ఐదంతస్తులు, ఆరంతస్తులు అంతకుమించి పైనున్న భవనాలకు చేరాలంటే దాని అవసరం ఎంత ఉంది? మరి అక్వేరియంను చూడాలంటే ఏం చేస్తారు? భూమి మీద ఉండే అక్వేరియం గురించి అంత సీన్ ఎందుకంటారా? కాస్త ఆగండి, ఇదేమి ఆషామాషి అక్వేరియం కాదు. దీన్ని చూడాలంటే మాత్రం కంపల్సరీ లిఫ్ట్ కావాల్సిందే. ఎక్కడనేగా మీ సందేహం? అయితే ఈ స్టోరీ చూడండి. ఇళ్లలో, ఆఫీసుల్లో చిన్న అక్వేరియంలను చూసి ఉంటాం. పెద్ద పెద్ద గదుల సైజులో ఉండే అక్వేరియాలను చూసి ఉంటాం. వాటన్నింటినీ మామూలుగా నిలబడో లేదంటే అలా నడుచుకుంటూ వెళ్ళో చూసేస్తాం. కానీ బెర్లిన్లో ఉండే అక్వేరియం అలా కాదు. అక్వేరియాలకు అమ్మ. అందుకే ఈ అక్వేరియాన్ని చూడాలంటే లిఫ్టులో వెళ్లాల్సిందే. అలాంటి అవకాశం మాకు రాలేదని బెంగపడకండి. ఇదిగో మీ ముందుకు మేం తెచ్చేశాం. భారీ అక్వేరియాన్ని చూసే అవకాశం మీకొచ్చిందా? ఇంగ్లాండ్లో ఏకంగా 82 అడుగుల ఎత్తున్న పొడవాటి అక్వేరియం ఉంది. ఆ దేశ రాజధాని అయిన బెర్లిన్లో రాడిసన్ బ్లూ అనే పెద్ద 5 స్టార్ హోటల్ ఉంది. ఆ హోటల్ మధ్యలో 82 అడుగుల పొడవాటి సిలిండ్రికల్ అక్వేరియంను నిర్మించారు. అంతేకాక అక్వేరియంలోని చేపలను చూసేందుకు దాని మధ్య భాగంలో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియంలో 97 జాతులకు చెందిన 1500 చేపలున్నాయట. రోజుకు 3-4 సార్లు డైవర్ల సాయంతో దీన్ని శుభ్రం చేస్తారు. ఇందులో నీటిని నింపేందుకు ప్రత్యేక సొరంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2004లో స్థానిక ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ గింబ్ అనే సంస్థ దీని డిజైన్ ను రూపొందించింది. అక్వేరియం నిర్మించేందుకు 12.8 మిలియన్ యూరోలు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సిలిండ్రికల్ ట్యాంక్ ఇదేనట. గాజు ఫలకాల మధ్య గాలి బాటల్లో మన విహారాలు, మునక వేయకుండానే జలచరాలతో సాగే మన ముద్దు ముచ్చట్లు. ఎంత గమ్మత్తుగా ఉంటుంది ఆ సందర్శన. ఆ అబ్బురాల్ని, అద్భుతాల్ని కడుపున పెట్టుకుని చూపిస్తుంది ఈ అక్వేరియం. ఉగ్గబట్టుకోలేక కేరింతలు కొట్టే పెద్దల్ని చిన్నారుల్ని చేసే మాయాలోకమది. మత్తు నిద్రలో పొర్లాడే చిన్నారుల కలల ప్రపంచాన్ని గాజు అద్దాల్లో నిలిపిన మంత్రమది. ఈతరాని వాడికి జలచరాలతో జతకట్టించి స్నేహం చేయించే మత్స్య యంత్రమది. నీటిలో ఊపిరి నిలుపుకోలేని మనిషికి ఒకటే ఆశ, రంగుల విహారం చేసే చేపల ఈతల్లో మునిగిపోవాలని. కాలం తెలియకుండానే వాటి ప్రయాణాల్లో పరవశులైపోవాలని. ఆ అవసరాల్ని ఇట్టే తీర్చేస్తోంది ఈ అక్వేరియం. ఈ అక్వేరియంని చూసేటప్పుడు పిల్లలు ఎంత శ్రద్ధగా చేపల్ని పరిశీలిస్తుంటారో, ఎంత ప్రశాంతంగా ఉంటారో. ఇది పిల్లలే కాదు, పెద్దలకు కూడా హాయిని, ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని కలిగించే పోటీ వాతావరణం, వృత్తి, ఉద్యోగాలు, మానసిక, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి మన మూడ్ను ఈజీగా డైవర్ట్ చేసేస్తుందని టూరిస్టులు తెగ సంబరపడిపోతున్నారు. తెరిచిన ఈ అక్వేరియం అతిపెద్ద ఆక్రిలిక్ అద్దం కలిగింది. ఇక్కడ అతి అరుదైన చేపలు కనిపిస్తాయి. చైనా అక్వేరియం కంటే అతి పొడవైన టన్నెలున్న అక్వేరియంగా ఇది ప్రత్యేకత పొందింది. లాస్ట్ కి చిన్న కంక్లూజన్, మనతో పాటు చేపలకు సమస్యలుంటాయి. పంజరంలో పక్షి పరిస్థితికి అక్వేరియంలో చేపలకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫిష్ బౌల్లో నుంచి ఎప్పుడు ఎగిరిపోదామా అనే గోల్డెన్ ఫిష్ ది విన్యాసం కాదు, దాని ప్రపంచం చాలా ఇరుకైంది. అందుకే చూసి మాత్రమే ఎంజాయ్ చేయండి.